హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే 5 స్టంప్స్ ఎంటర్ అయ్యారో ఆ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొంచెం మార్పు చేంజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రమ్య గాని, మాధురి గాని ప్రతి ఒక్కళ్ళు భరణి గారికి చెప్తున్నారు. మీరు బాండింగ్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు బాండింగ్స్ ఉంటున్నాయి. కానీ మీ బాండింగ్ వల్ల మీ గేమ్ చెడిపోతుంది. జనాలకు మీరు ఫేక్ ఎందుకు అనిపిస్తున్నారు? ఈ బాండింగ్స్ మధ్యన మీరు ఉండిపోతున్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు బాండింగ్ వచ్చినా వాళ్ళకి నేను అన్నట్టు తన గేమ్ తను ఎక్కడ పర్ఫెక్ట్ ఇవ్వకుండా పోవడం. కానీ మిగతా వాళ్ళకి వచ్చేసరికి తిని బాండింగ్ వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది కరెక్టే. అది ఎందుకంటే అది మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో అది చక్కగా పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో సకానికి మనకి లైవ్ నైట్ ఎక్కడో 12కి వెళ్ళిపోతుంది. వీడు 10:30కి వచ్చి పెట్టేసి 10:30 10లోపు తేలిసి సగం 2 నామినేషన్లు పెట్టాడు. అది నైట్ ఎందుకు పెడుతున్నాడో లైవ్ తెలియట్లేదు. అవ్వడం కూడా కొన్ని ముందుకు తోసేస్తాను ఎపిసోడ్లు ఎడిట్ చేసి తెలియడం లేదు. మరి బర్నీ గారికి చాలా చక్కగా వైల్డ్ కార్డ్స్ అయితే చెప్పడం జరిగారు. మీ గేమ్ మీరు చక్కగా ఆడుకుంటున్నారు. మీ పరంగా మీరు బెస్ట్ ఇస్తున్నారు. మీ బాండింగ్స్ వల్ల మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది చెప్పడం జరిగింది రమ్య గారు. ఇద్దరు ఉంటుండగా మీరు ఎవరికి ఇస్తారని కూడా క్లియర్ కట్ గా చెప్పారు. అండ్ ఏదైతే ఇష్యూ కూడా నేను జరిగింది మాధురి గారు వచ్చి కూర్చుంటే కానీ చెప్పవు. ఎందుకంటే తను కెప్టెన్. ఈ రేషన్ ఫుడ్ ఏదో లేట్ అయింది, తను స్నానం చేసి వచ్చి చేస్తానని చెప్పి తనకేవో తన ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి చెప్పడం వల్ల అక్కడ ఏటైంది, కూర్చుంటే కానీ చెప్పవా అని అన్నది. తను ఎటకారంగా అన్నది. తన టోన్ అంతా మనకి అంతగా తెలియదు కాబట్టి ఆవిడ అంటే తినొచ్చి మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని తను అనేసాడు. మీరు పెద్దోళ్ళు కదా కూర్చోని ఏదో తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎందుకంటే అదంతా డిస్కషన్ అయింది. ఇదే మాకు ముందు అనేసి ఉంటే చక్కగా కూల్గా అది మంచి మూమెంట్, అది మంచి మూల అయిపోతుంది. అది తనకు కూడా అక్కడ ఆ అనకపోవడం వల్ల ఎంత అనర్థాలు జరిగాయో మీకు చెప్తాను. ఏదంటే తను వచ్చాక అక్కడ వంటలో కూడా కలుపుతుంటే దివ్య కనబడని పుల్ల పెడుతుంది కొన్నిసార్లు. నాకు అవసరం నాకు అర్థం కావట్లేదు. అక్కడ వచ్చి అంతా డిస్కషన్ అవుతుంటే ఎవరైనా విషయం ఎత్తారా? బీన్స్ ఉడకలేదు మీరు ఏటి వండుతున్నారు? బీన్స్ ఉడకపోతే తనేట్ చేస్తుంది. బీన్స్ యాంగ్ ఉడకాలి. ఎవరైనా ఎంతమంది కొంతవరకు అందరికీ వంటల సంగతి తెలుసు. బీన్స్ ఎప్పుడు ఉతకాలో మంట పెట్టిన దాన్ని బట్టి సిమ్లో పెట్టిన దాన్ని బట్టి ఉడుకుతాయి, బాయిల్ అవుతాయి. దాని గురించి చెప్పడం అసలు ఏం అర్థం కాలేదు. అండ్ వచ్చి ఇంకో విషయం ఏంటంటే దివ్యానికి తెచ్చేసింది అక్కడ ఫుడ్ వచ్చి పప్పు 2 కప్పులు పెట్టిందట. మధ్యాహ్నంకి రాత్రికి రావాలి. అది కూడా ఎలాగ తను ఒక సర్కాసిజం. తను కూడా తెలివైన ఇలాగే 2 కప్పులు పెట్టాను మాట్లాడుతుంటే 2 కప్పులు పెట్టాను నైట్కి నైట్కి అదే రావాలి. అలాగంటే నైట్కి మధ్యాహ్నంకి రావాలన్నప్పుడు అమ్మ మీరు పప్పుగా కొంచెం ముద్దగా వండుతారు వాటర్లో అలాగ వండి తనకి చెప్పాలి. నువ్వు వాళ్ళు కొత్తగా వచ్చారు వాళ్ళతో నువ్వు అంతంటే వాళ్ళకి వాళ్ళ సర్కజం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. తనేటన్నది మాధురి గారు 2 బకెట్లు పంపేస్తారు, 2 బకెట్లు నీళ్ళేస్తే అప్పుడు సరిపోతున్నాను అంతే కదా. 2 కప్పులు 16 మందికి సరిపోవాలంటే అది కామనే. ఎక్కువగా కొంచెం వాటర్ టైప్లో ఏదో పెట్టుకొని నువ్వు చెప్పుకో. తను అక్కడ అన్నదని చెప్పి డైనింగ్ హాల్లో డిస్కషన్ పెట్టావు నువ్వు. అక్కడ మీరు నీట్గా మాట్లాడితే వాళ్ళు నీట్గా మాట్లాడతారు, వాళ్ళు నీట్గా మాట్లాడితే మీరు నీట్గా మాట్లాడతారు. ఒకళ్ళు మొదలు పెట్టింది ఇంకొకరి దగ్గర ఎండ్ అవుతుంది. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు నుంచి మీ ఇంట్లో దూరం, ఆ విధంగా వెళ్ళింది. అండ్ ఈ గొడవ అవడం వల్ల కళ్యాణ్కి ఎక్కడ మైనస్ అయింది. మాధురి గారు రమ్య మాట్లాడుకున్నారు. రమ్య అయితే ఒక వర్డ్ యూజ్ చేసింది, అమ్మాయిలు పిచ్చి అని ఏదో అది వాళ్ళకి అలాగా చెప్పేస్తుందో తనకేం తెలుసు. అలాగా తను వచ్చి వాళ్ళ బాండింగ్ బట్టి తను ఎప్పుడు కూడా ఉట్టిగా తనుజ్ అనేది నేను చూసి టచ్ చేయలేదు ఎప్పుడు కూడా ఆ గేమ్ లో తన వల్ల. ఎందుకంటే అక్కడ అంత చక్కగా బొమ్మలు వేసిన ఎపిసోడ్ చూసి ఉంటారు. బయట కూడా నాకు తెలుసు అదే ట్రోలింగ్ జరిగింది. ఆ బొమ్మలే అంత నీట్గా వేసి అక్కడ 0 పాయింట్స్ తో పోతే ఎంత బాధ వేస్తుంది. అక్కడ లాస్ట్ లో టెలిఫోన్ కూడా అది వచ్చి తను, ఎందుకంటే పార్ట్నర్ కాబట్టి అక్కడ ఓదార్చడానికి ఇలా పామడమో లేకపోతే ఇదైతే ప్యాంపరింగ్ చేయడమో చేస్తారు. దానికి వచ్చి ఏదో కేతో రుద్దేస్తుంది అనుకుంటే అది కరెక్టే కాదు. అది అసలు ఎవడు అంతమంది కెమెరాలు అలా ప్రవర్తించాలని కూడా అంత ఆలోచన ఉండదు. ఒక ఇష్టము అలాంటి మైండ్ సెట్ ఉన్నాడంటే ఓపెన్ గా నాకు ఇష్టము నాకు ఇదే అని చెప్పి చెప్పడు. అండ్ నిన్నైతే నామినేషన్ లో కూడా తనూజా గారు ఫేక్ నామినేషన్ ఏదైతే సేఫ్ అంటే మిగతా వాళ్ళందరూ ఫేవరెటిజం, ఇద్దరు ఫేవరెటిజం కాదని సుమనన్నకి చెప్పింది. రిలేషన్ లేదు, బాండింగ్ లేదు, ఇది లేదు, అది నాతో ఎవరితో ఎక్కువ కనిపించట్లేదు అంట. తినేవరితో కనిపిస్తే కళ్యాణ్తో కనిపిస్తుంది, లేదా శ్రీజాతో ఉండదు శ్రీజాతో. అంతకుముందు తినెక్కడ కనిపిస్తుంది తనుజ? నాకు అర్థం కావట్లేదు సుమనాన్ గురించి. సుమనాన్ ఇంట్లో ప్రతి చోట ఉంటున్నారు, ప్రతి ఒక్కరితో ఫన్ చేస్తున్నాడు. అండ్ నిజంగా చెప్పడం సంజన గారు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకా రీతు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. కొంత ఒకరితో తప్ప ఒకరితో ఎలాగో కనిపిస్తుంది. మిగతా పరం కూడా ఇప్పుడు సంజన గారితో ఒక రీతు ఉంటుంది, ఎమనియల్తో కూడా ఉంటుంది. తనూజ మాత్రం కావాలనే కొంతమందికి నేను చేయకూడదు, నాకు వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తున్నారని ఆ సుమనం చేసింది. నెక్స్ట్ రాముని వచ్చి చేసిన రీజన్ అంటే సంజన గారికి వచ్చి పర్మిషన్ ఏదైతే ఇంట్లోకి ఇవ్వలేదు అది బర్నీ గారు బ్లాక్ మార్కెట్ రాముకు చేసింది. చూడండి ఎంత
ఇదో అంటే రాము వచ్చి కెప్టెన్ ఒప్పుకోలేదా? ఇదే విషయానికి భరణి గారు నెక్స్ట్ అయ్యారు కోపం. అది ఇవాళ ఎపిసోడ్లో వేస్తాడు అనుకుంటాం. అది కోపం అవ్వడానికి కారణం ఎందుకంటే టాపిక్ పదే పదే తీయడం వల్ల తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే లైవ్ చూస్తున్నాడు చెప్తున్నాను, సంజన గారు ఇదే టాపిక్ తీసారు, అక్కడ వచ్చి ట్రిగర్ అయిపోతారు. అది వచ్చి రాము టాపిక్ తీసింది ఫస్ట్ తనూజ. అసలు తన నామినేషన్ అసలు తినికి సంబంధం లేని నామినేషన్ తీసింది తనూజ. నెక్స్ట్ వచ్చి మన రమ్య వచ్చి బాల్ వచ్చి తినికిస్తుంది రాముకి ఇస్తే రాము ఏం చేస్తాడు, నేను సంచాలకుగా చాలా చక్కగా ఆడాను, మీ వల్లే పోయింది అని చెప్పి రీతు నన్ను డెమోన్. అది కరెక్ట్ పాయింట్స్, నేనైతే ఒప్పుకోండి. ఎందుకంటే రీతు డెమోన్ ఆడాలనుకుంటారు కానీ స్ట్రాటజీ ప్రతి చోట వర్కౌట్ అవ్వదు. కొన్నిట్ల దగ్గర తెలివి ఉపయోగించాలి, ఫేర్ ఆడాలి. ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అక్కడ వచ్చి పెట్టేది అక్కడ రాము కూడా ఖచ్చితంగా ఆపాడు. ఎమాన్యుయల్ దగ్గర కొంచెం డామినేషన్ కూరుకుని పెడు కానీ అక్కడ ఆపాడు. ఎలాగైతే తను పెట్టడం కూడా ఇలా పెట్టేసింది క్లియర్గా. అక్కడ అది కూడా వాళ్ళిద్దరికి చేయడం జరిగింది. వాళ్ళిద్దరిలో వచ్చి రమ్య వచ్చి డెమోన్కి బుర్రలేదని చెప్పి డెమోన్కి చేసింది. అండ్ నిన్నైతే ఎపిసోడ్లో 2 నామినేషన్స్ అయ్యాయి. యాక్చువల్గా నైట్ అది రన్ అవుతుంది, నేను నైట్ వరకు కూడా ఎపిసోడ్ చూసాను. రేపు ఎపిసోడ్లో మీకు ఎవరైతే నామినేషన్స్లో వచ్చారో చెప్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.